పెట్టుబడులతో స్వల్పకాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసి వస్తోంది. సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 5 నుండి 8 క్వింటాళ్ల వరకు దిగుబడులు పొందొచ్చు. ప్రస్తుతం వానాకాలం పెసర, మినుము సాగు చేసే రైతులు పైరులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహా పరిశోధనా సంచాలకులు డాక్టర్ పి జగన్ మోహన్ రావు. మన దేశం అపరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అంతకన్నా ఎక్కువ స్థాయిలో పప్పు ధాన్యాల వినియోగం ఉంది. దీనివల్ల గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం పెరుగుతూ వచ్చింది. కానీ దేశీయ అవసరాలు తీర్చటానికి విదేశీ దిగుమతులపై ఆధారపడటం తప్పకపోవటం వల్ల ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు నష్టపోవటం జరుగుతూ ఉంది. అందుకని దేశీయంగానే ఉత్పత్తిని పెంచి వాణిజ్యపరంగానే కాకుండా ఆహార భద్రతను, ముఖ్యంగా పోషకాహార భద్రతను సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం రైతాంగం ఖరీఫ్ పంటగా మినుము, పెసర పంట సాగుకు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని జూన్ 15 నుంచి జులై 15 వరకు ఈ పంటను విత్తుకోవచ్చునని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ పి జగన్ మోహన్ రావు. వానాకాలంలో పండించే అపరాల్లో కంది తర్వాత ప్రధాన పంటలుగా చెప్పుకునేది పెసరని చెప్పుకోవచ్చు. అలాగే కొద్ది గొప్ప విస్తీర్ణంలో అంటే సుమారు 50,000 ఎకరాల్లో మనం మినుములు కూడా మన రాష్ట్రంలో పండిస్తుంటారు. ఆ నిరంతర పరిశోధన ద్వారా వస్తున్న యాజమాన్యంలో సాంకేతికపరమైన మెలకువలు కావచ్చు, అలాగే కొత్త రకాల వంగడాల రూపకల్పనలు రైతులకు అందుబాటులోకి తేవడం కావచ్చు, వాటిపైన రైతులకు అవగాహన అనేది చాలా అవసరం. కాబట్టి మరి పెసర్లో అనువైన నేలలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా మధ్యస్థ నేలలు, ఎర్రచెలకా నేలలు, ఉదజని సూచిక తటస్థ ఉదజని సూచిక అంటే 6.5 నుండి 7.5 కలిగిన నేలలు చాలా అనువైనవిగా చెప్పుకోవచ్చు. మురుగునీరు పోయే వసతి కలిగిన నేలలు బాగా అనువైనవి. అలాగే చౌడు నేలలు పెసర సాగుకు అనుకూలమైనవి కావు. అలాగే మినుము విషయానికి వస్తే నల్లరేగడి భూములు, తేమను పట్టి ఉంచే భూములు, తటస్థ ఉదజని సూచిక కలిగినవి, చౌడు లేనివి మన మినుము సాగుకు చాలా అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. ఇక విత్తుకునే సమయం కనుక చూసుకున్నట్లయితే మనం వానాకాలంలో జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకున్నట్లయితే ఇటు పెసరలో కానీ మినుములో కానీ మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆలస్యంగా విత్తుకున్నప్పుడు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి మొక్క ఎదుగుదల లేకుండా వివిధ చీడపీడలు ఆశించి పూర్తిగా దిగుబడులు తగ్గిపోవడానికి ప్రమాదం ఉంది. కాబట్టి సకాలంలో విత్తుకున్నట్లయితేనే ఈ స్వల్పకాలిక పంటలైనటువంటి పెసరలో కానీ మినుములో కానీ మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి అనువైన రకాలు కనుక చూసుకున్నట్లయితే పెసర్లో MGG 295 ఇది మధిర వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. సాదా ఆకుపచ్చ గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి. ఇది ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది. కాయలన్నీ కూడా పై భాగంలో కాస్తుంటాయి. ఈ యొక్క రకం సుమారు 70 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. ఎకరానికి సుమారు 4 నుంచి 5 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలదు. అలాగే MGG 347 అనే రకం కూడా మధిర వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలై సాదా ఆకుపచ్చ గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి. బెట్టను కొంత మేరకు తట్టుకుంటుంది. పల్లాకు తెగులను కూడా కొంత మేరకు తట్టుకునే గుణం ఉంది. అలాగే WGG 42 యాదాద్రి అనే పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది. దీని పంటకాలం చూసినట్లయితే సుమారు 55 నుంచి 60 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. కాయలు పొడుగుగా ఉంటాయి, గింజలు బాగా లావుగా ఉంటాయి, మెరుపైన ఆకుపచ్చ గింజలు కలిగి ఉంటాయి. అలాగే ఇది పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకొని వివిధ పంటల సరళిలో అలాగే వరికి ముందు కూడా మనకు వేసుకోవడానికి చాలా అనువైన రకంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా TM 96-2 అనే రకం కూడా వానాకాలంకు అనువైన రకం, మధ్యస్థ లావుగా ఉండి మెరుపు పచ్చ గింజలు కలిగి ఉంటాయి. ఇది బూడిద తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకము. మినుములో రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు PU 31 ఇది సాదా గింజ రకము, 70 నుంచి 75 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. పల్లాకు తెగులను అత్యంత సమర్థవంతంగా తట్టుకుని త్వరగా కాపుకు వచ్చే రకం ఇది. తెలంగాణ ప్రాంతానికి కూడా అనువైన రకంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనకు TBG 104 ఇది తిరుపతి నుంచి విడుదలైన రకము, మెరుపు గింజ కలిగి ఉంటుంది. సుమారు 75 నుంచి 80 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. పల్లాకు తెగులను కూడా కొంతమేరకు తట్టుకుంటుంది. అలాగే ల్యాంప్ ఫామ్ నుంచి విడుదలైనటువంటి LBG 752 అనే రకం కూడా మన ప్రాంతానికి అనువైన రకము. ఇది మెరుపు గింజల రకము,
80 నుంచి 85 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. దీంతో పాటుగా ఎల్బీజీ 787 తులసి అనే పేరుతో విడుదలైంది. దీని ప్రాముఖ్యత పల్లాకు తెగులను అత్యంత సమర్థవంతంగా తట్టుకొని సుమారు 75 రోజులు పంట కాలం కలిగి ఉంటుంది. కాయలన్నీ కూడా ప్రధాన కాండానికి మెండుగా కాసే గుణం ఉంది. ఇది కూడా మెరుపు గింజ కలిగిన రకం. మన తెలంగాణ ప్రాంతానికి కూడా అనువైన రకంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఘంటసాల నుంచి విడుదలైనటువంటి జీబీజీ 1 కూడా మనకు సాగుకు అనువైన రకం. అపరాల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ చౌడు నేలలు, మురుగునీరు నిల్చే భూములు పనికిరావు. వానాకాలం అపరాల్లో ముఖ్యంగా విత్తన మోతాదు, సాళ్ల మధ్య దూరం జాగ్రత్తగా పాటించాలి. అంతేకాకుండా విత్తన శుద్ధి చేయటం వల్ల విత్తిన 30 రోజుల వరకు పంటను చీడపీడల బారి నుండి కాపాడిన వాళ్లమవుతాం. అంతేకాదు సిఫార్సు మేరకు సకాలంలో ఎరువులను అందించాలి. ఇటు పెసర, మినుము విత్తుకోవడానికి అనువైన నేలలు ఎన్నుకున్న తర్వాత దుక్కిని సకాలంలో తయారు చేసుకొని విధిగా విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే తొలి దశల్లో వచ్చే రసం పీల్చే పురుగుల బారి నుండి కూడా పంటను కాపాడుకోవచ్చు. ముఖ్యంగా విత్తన శుద్ధి కానీ చూసినట్లయితే ప్రతి కిలో విత్తనానికి మోనోక్రోటోఫాస్ 5 ml లేదా ఇమిడాక్లోపిడ్ 5 ml లేదా థయామిథాగ్జామ్ 5 గ్రాములు లేదా కార్బోసల్ఫాన్ 30 గ్రాములు ఏదైనా ఒక కీటకనాశిని చేత ప్రతి కిలో విత్తనానికి పట్టించి కొత్తగా సాగు చేసే భూములను అయితే ఎకరానికి సుమారు 6 కిలోల విత్తనం సరిపోతుంది. 6 కిలోల విత్తనానికి మనం 200 గ్రాముల రైజోబియం కల్చర్ పట్టించి నీడలో ఆరబెట్టి తగు పదంలో విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తొలి దశల్లో వచ్చే రసం పీల్చే పురుగుల బారి నుండి పంటను కాపాడుకోవడానికి ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పిన కీటకనాశి చేత విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మనం తొలి దశల్లో పంట బాగా ఎదుగుదలకు దోహదపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తే ముందు మనం కనీసం 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే వర్షాధారంగా విత్తుకోవాల్సి ఉంటుంది. తగు పదంలో విత్తే ముందు ఆఖరి దుక్కులో సిఫార్సు చేయబడిన 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని అందించే రసాయనికుల ఎరువులు వేయాల్సి ఉంటుంది. దీనికి గాను సుమారు 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసినా సరిపోతుంది. లేని పక్షంలో 50 కిలోల డిఏపిని అంటే డై అమోనియం ఫాస్ఫేట్ను ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే కూడా మనకు తొలి దశలో అవసరం ఉన్న నత్రజని, భాస్వరము మొక్కకు అందుబాటులో వచ్చి ఎదుగుదలకు దోహదపడుతుంది. ఆ తర్వాత మనకు గాలిలోని నత్రజని స్థిరీకరింపజే శక్తి ద్వారానే ఎదుగుదల మనకు దిగుబడి కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విత్తేటప్పుడు మనం తగు పదంలో విత్తేటప్పుడు సాళ్ల మధ్యలో 30 సెంటీమీటర్లు అలాగే మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం విత్తుకోవాల్సి ఉంటుంది. విత్తిన వెంటనే మనం పదంలో కమ్మే విధంగా గొర్రు తోలుకొని సమంగా గొర్రు తోలిన తర్వాత విత్తిన 24 నుంచి 48 గంటల్లో మనం ఈ యొక్క కలుపు నియంత్రణకై అంటే పెసరలో చూసినట్లయితే 60 నుంచి 70 రోజుల పంట కాలమే కాబట్టి ఖచ్చితంగా తొలి 20 నుంచి 30 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కలుపు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత. లేని పక్షం దిగుబడి చాలా వరకు తగ్గడానికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపు మంచి భూమిలో పదను ఉన్నప్పుడు పంట మొలక ముందే మనం పెండిమిథాలిన్ అనే కలుపునాశిని లేదా స్టాంప్ కానీ స్టాంప్ ఎక్స్ట్రా అనే పేరుతో అందుబాటులో ఉండేది కానీ ఎకరానికి మనకు 1 లీటర్ అంటే ప్రతి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున ఒక 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క విత్తనం ద్వారా వ్యాప్తి చెందే కలుపు మొక్కలు చాలా వరకు కూడా మనం అదుపు చేసుకోవచ్చును. వానాకాలంలో పెసర, మినుము సాగు చేసే రైతులు సిఫార్సు చేసిన రకాలు ఎన్నుకొని నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది.